ఇంద్ర సినిమాలో ఉంటది కదా, మీది తినాలి మాది తినాలి అని, అదనమాట ఈ ప్లేస్. తీసేయండి మనోడు, ఇంకా లాభం లేదని చెప్పి. మీరు చూసారు కదా శివలింగం, అది రోజుకి ఒక బియ్యం గింజంత హైట్ పెరుగుతుంది అంట. కాశీ వచ్చిన వాళ్ళు అయోధ్య ట్రిప్ కొని చేసేచ్చండి. జస్ట్ ఇక్కడ నుండి 5 hours జర్నీ అనమాట ట్రైన్ మీద. తీసుకెళ్తున్నా మన క్యామెల్, ఇదే మన డ్రైవర్ అతనే. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి డే 3 అండి కాశీలో. ఈ రోజు ప్లాన్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్ళి క్యామెల్ రైడ్స్ అయ్యి ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. సో అది వెళ్దాం పదండి. సందడి మొదలైపోయిందండి, మొత్తం బోట్లు టూరిస్టులతో మళ్ళీ కలగలాడేస్తుంది తెల్లారితే. ఇదేంటి సాయంత్రం అయినప్పటికి మొత్తం అంతా బోట్లు మొత్తం కట్టేసి ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ అయినప్పటికీ మొత్తం మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. అన్ని టెంపుల్స్ అండి, టెంపుల్స్ లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటున్నాయి, మనకి తెలియట్లేదు అవి ఏంటో కూడా. ప్రతి వీధికి ఎలా లేదన్నా 5-6 టెంపుల్స్ అయితే ఉంటున్నాయండి, చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ. ఇక్కడ నుండి అయితే వ్యూ చాలా బాగుంది కదా. ఆ 2 మెస్సులు గట్లు ఉన్నాయి చూసారండి, ఆ బోట్లు అయితే వెళ్తాయంట ఆ పక్కకి. సో ఇది ఎగ్జాక్ట్ గా ఇదే గంగాహారతి ఇచ్చే ప్లేస్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుండి వెళ్తాయి అనమాట. చూసారు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు మన వాళ్ళు, మన లైఫ్ జాకెట్. ఇంజన్ లేదండి, మనోడు ఇట్లతో నడుపుతున్నాడు, తెడ్డులతోటి. అదనమాట. ఇప్పుడు బాగానే ఉన్నారు క్రౌడ్, కానీ సాయంత్రం అయినప్పుడు చాలా మంది వచ్చేస్తారు అనమాట గంగాహారతి చూడడానికి. చూసారు ఇది అంతా ఎలా ఉందో, పెద్ద పెద్ద బిల్డింగ్స్, టెంపుల్స్, చాలా బాగుంది. సే హాయ్ 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 భయ్యా, సే హాయ్. ఐదుగురు ఎక్కాం, ఇంకొక 5 మంది రావాలంటే అప్పుడే తీస్తారంట బోట్. రాలేదండి, మేము 5 ఉన్నాం, తీసేసాడు అనమాట. బోట్ ఏదో డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇది గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటా, గవర్నమెంట్ ఆఫీసర్ అనుకుంటా, ఎవరు ఎక్కించట్లేదు. లోపల చైరు చాలా ఉన్నాయి. తీసేయండి మనోడు, ఇంకా లాభం లేదని చెప్పి. సిట్టింగ్ ఎలా చేసుకున్నాడు చూడండి కూర్చోనికి. అది అలా 2 చెక్కలు తీసాడు, 2 బొక్కల్లో 2 కాలు పెట్టాడు, ఇంకా అలా నడుపుతున్నాడు అనమాట. యువర్ హెల్మెట్ వచ్చాయి. చూసారు ఇది ఎంత పెద్ద బోట్ వెళ్తుందో. ఇది షేరింగ్ అండి, ఇలాంటి బోట్ల మీద వెళ్ళాలి మనం. అక్కడ దానిలో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఏంటి ఘాట్స్ అనేది. ఇదేనండి ఇంకా లాస్ట్ రైడ్ మంది ఈ రివర్ లో. మనోడు అక్కడ దింపాలి, అది మెయిన్ అనమాట. ఇక్కడ దింపుతా అన్నాడు ఇక్కడ చివరి, ఎందుకంటే మనోడికి అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట. చూడండి ఎక్కడ చూసినా బోట్లే. వచ్చేసామండి ఇద్దరికి మనం. సో అంత మంచి బోట్ వెళ్దాం, ఇక్కడ ఆపేసిండు, నేల తలిగేసింది అనమాట. సో మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. సో మన వాళ్ళు అయితే అక్కడ స్నానం చేస్తారు, నేనే అనమాట ఇలా వెళ్తున్నాను. కాళ్ళు అయితే కాలుతున్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి, క్యామెల్ రైడ్ అండ్ హార్స్ రైడ్. సో ఏంటంటేనండి ఇక్కడ చాలా మటుకు స్నానాలు చేస్తున్నారు అనమాట. అక్కడ నుండి బోటింగ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టారు. క్యామెల్ రైడ్ దగ్గరికి వెళ్ళి ఎంత అడిదాం ఇది రైడ్. भाई कितना 100 100 कितना दूर है ये जाएगा. అయితే ఇప్పుడు క్యామెల్ రైడ్ తీసుకుందామండి, 100 రూపీస్ అంట. ఎప్పుడు చేయలేదు కదా, 100 రూపీస్ అంటే తక్కువ అనిపించిందండి, అందుకే తీసుకున్నాను అనమాట. క్యామెల్ రైడ్ చాలా బాగుంది, చాలా హైట్ లేచిందండి. చాలా అంటే చాలా పెద్ద, ఎన్ని 10 feet అయితే పైకి ఉంటుంది ఇది. చాలా బాగుంది. మన వెనకాలే 2 వస్తున్నాయి. హాయ్ హాయ్ హాయ్. సో అక్కడ ఆ దిబ్బ ఉంది కదా, ఆ దిబ్బ అవతల దాకా తీసుకెళ్తాడంట. చాలా బాగుందండి.
సో నేను క్యామెల్ రైడ్ అయితే 500 400 అంటే అనుకున్నాను. జస్ట్ అడిగితే కనుక్కుంటాకని వెళ్తే జస్ట్ 100 అన్నాడు. సూపర్ ఉందండి. ఎండ గట్టిగా ఉందండి, గట్టిగా ఉంది ఎండ. సో మనల్ని తీసుకెళ్తున్న మన క్యామెల్ ఇదే, మన డ్రైవర్ అతనే. అబ్బా చెట్లు చాలా బాగున్నాయండి. అలా అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఫారెస్ట్ లాంటిది. ఇటు సైడ్ చూడండి ఒక్క చెట్టు లేదు, మొత్తం బిల్డింగ్సే. మెయిన్ పాయింట్ ఏంటంటే కర్ర అండి. కర్ర దగ్గర తిప్పేస్తారనమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఫోటో దిగొచ్చు. మనోడైతే ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు. మనోడు రిటర్న్ అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. భయ్యా స్పీడ్, భయ్యా స్పీడ్, స్పీడ్ 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 అడిగాను, ఏమవుతుందో తెలీదు. మనోడి చేతికిచ్చిండు. అయ్యో బాబోయ్, వెనకాల నుండి తోలుతాను అనమాట స్పీడ్ అని చెప్తే. ఇదేం పరిగెడుతుంది. చూసారా మనోడు వెనకాల నుండి తోలుతున్నాడు, ఇదేం పరిగెడుతుంది స్పీడ్ గా. చాలా కష్టపడుతున్నాడండి మనోడు ఎండలో. మనం దీని మీద నుంచుండి వెళ్ళడానికే చాలా కష్టంగా ఉంది ఎండలో. మనోడు నాకు క్యామెల్ నడపడం వచ్చేసిందండి. ఇటు తిరిగా బాబు, ఇటు తిరిగా బాబా. ढीला करो, ढीला करो अन्ना, ढीला करो. అచ్చానా పడిపోతానా ఈ తోలుతాకి. ఓకే నక్కు నక్కు. మనం ఇప్పుడు వచ్చినాం. మనోడు దింపుతానమాట, కూర్చోబెడుతున్నాడు దీన్ని. ఇది కూర్చుంటుంది. ఇప్పుడు ఇది డౌన్ డౌన్ అవుతుంది. నక్కో భయ్యా నక్కో. సో చాలా కష్టం అండి దిగినప్పుడు, చూసుకోవాలి భయ్యా. థ్యాంక్స్. అచ్చా రైడే. సో 200 300 400. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. 100 రూపీసే. వేరే దుక్కునైతే చాలా కాస్ట్లీ అండి ఇటువంటి రైడ్స్. నేను చూసిన కదా మనాలి అటు సైడ్ చాలా కాస్ట్లీ. కాలు కాలిపోతున్నాయి అంతేనండి. ఇక్కడ ఇప్పుడైతే ఒక టీ తాగుదాం అనుకుంటున్నాను, లెమన్ టీ. ఎక్కడ కనిపించలేదు అది. ఇటు సైడ్ కానీ చాలా బాగుందండి. మంచి యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ స్నానం చేస్తున్నారు. అక్కడికన్నా ఇక్కడ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ రేవ్ టైప్ ఉంది కదా, ప్లాట్ఫామ్ టైపు. సో అక్కడ చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇక్కడ అయితే మనకి ఎటువంటిది లేదు అడ్డు. సో అందుకని చెప్పి ఇక్కడ చేస్తున్నారు అనుకుంటే ఎక్కువ. ఇదంతా గరిగేసుకండి. చాలా బాగుందో దిగట్లేదు. సబ్బులు, స్నానాలు, షాంపూతో కూడా స్నానాలు చేస్తున్నారు ఇక్కడ. అన్ని చిన్న చిన్న దుకాణాలు, వాటర్ బాటిల్ అమ్ముతున్నారు మనకి ఇక్కడ. ప్లేస్ మీకు ఐడియా ఉంటది, ఇంద్రా సినిమాలో ఉంటది కదా, మీది తినాలి మాది తినాలి అని. అదే అనమాట ఈ ప్లేసు. ఇక్కడే అది. గుర్తొచ్చిందా మీకు? చాలా సినిమాల షూటింగ్లు అయితే ఇక్కడ చాలా జరిగినాయి. తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నానండి వాటర్ బాటిల్ కోసం. కూలింగ్ వాటర్ బాటిల్ లేదంట, వేరే దుక్కెళ్ళాలి. మన టైం అయిపోయింది, వచ్చేమంటాడండి. వెళ్ళిపోతున్నాం ఇదే బోట్కి. ఎక్కేసినాం అనమాట. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు అయితే స్నానం చేస్తున్నారు అనమాట, నాతో వచ్చిన వాళ్ళు. వాళ్ళు రావట్లేదు. దగ్గర నుండి కాకలేస్తున్నాడు వీడు. వీడు మాట ఉన్నా కానీ ఇంత ట్యాచ్ చేస్తున్నాడు. అది ఇప్పుడే దింపేసాడండి. టెంపుల్ లోపలికి వచ్చాం, కాశీ విశ్వనాథ్ టెంపుల్ లోపలికి. సో ఇక్కడ నుండి అన్నపూర్ణాదేవి టెంపుల్ ఫుడ్ పెడతారు కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎవరినో అడగాలి. ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ గుడి లోపలికి వచ్చేసాక గేట్ నెంబర్ 2లోకి వెళ్ళాలి. అక్కడ ఉంటుంది అంట అన్నపూర్ణాదేవి టెంపుల్ ఫుడ్, ఫ్రీ ఫుడ్. సో అక్కడ నడుచుకుంటే వెళ్తున్నాం అలాగే. ఇప్పుడే అండి వెళ్ళి తినేసి అనమాట. ఫోన్ అయితే అసలు అలౌడ్ చేయట్లేదు. ఫుడ్ అయితే బాగానే ఉందండి. ఫుడ్ కన్నా నీట్నెస్ అయితే ఇంకా చాలా బాగుంది. చాలా నీట్గా ఉందన్నమాట మెయింటైన్ చేసేదంతా. సో అదండి. ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నాను ఆశ్రమంకి, లేదా అక్కడ గంగా ఘాట్ దగ్గరికి వెళ్తాను అనమాట. సో బాగానే ఉందండి. బట్ నేను చేసిన తప్పు ఏంటంటే నేను 3 డేస్ చూసుకున్నానండి. 3 డేస్కి ప్లాన్ చేసుకున్నాను అనమాట కాశీ. బట్ 3 డేస్లో ఎక్స్ప్లోర్ చేయడం అనేది అసలు పాసిబుల్ అండి. ఎందుకంటే ఎంత ఎక్స్ప్లోర్ చేసినా ఇంకా చాలా ఉంటుంది అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. నేను దీనిలో సగం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు నేను కాశీలో. అసలు 20% ఎక్స్ప్లోర్ చేసి ఉంటాను అంతే. ఇంకా చాలా ఉందండి ఎక్స్ప్లోర్ చేయడానికి. చాలా చూడవలసినవి చాలా ఉన్నాయి.
సో నాకు రేపు అయితే ట్రైన్ ఉన్నదండి, రేపు ఆఫ్టర్నూన్. అది సపరేట్గా ఒక లాగ్ వస్తుందండి, ట్రైన్ జర్నీ అనమాట. అది దానాపూర్ నుండి వచ్చిన ఎక్స్ప్రెస్ విజయవాడకి అనమాట. నాకు టుమారో ట్రైన్. ఫుల్ రష్. ఓకే, ఎప్పుడండి ఇక్కడ వారాహి మాతాదేవి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వచ్చాను అనమాట ఎక్స్ప్లోర్ అది చూద్దామని. సో ఇక్కడికి వచ్చినప్పుడు క్లోజ్ చేస్తుంది అనమాట. చూసారు కదా వారాహి మాత టెంపుల్. ఇది వచ్చేసి అన్నపూర్ణాదేవి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6కి ఓపెన్ చేస్తారంట, మార్నింగ్ 10కి అయితే క్లోజ్ చేస్తారంట. ఫుల్ రష్ ఉంటుందంట. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది, ఇప్పుడైతే ఓపెన్ చేయమని చెప్తున్నారు ఇక్కడ లోకల్స్. అదనమాట. ఇక్కడైతే వెళ్ళిపోతున్నానండి నేను ఆశ్రమంకి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోకల్స్. గుడికి వాళ్ళ ఇల్లుకి కూడా ఒకటే గోడ అనమాట, కట్టేసుకుంటున్నారు అలాగా. అస్సలు ఖాళీ లేదండి. చూడండి ఎన్ని లోకల్ ఇల్లులు. ఇది సందు, ఇది డోర్స్ అనమాట. చూసుకోవచ్చు ఇల్లులు. సుబాకో టుమారో. సో చూసుకోవచ్చు మీరు లోపల. ఇది రోడ్డు వెళ్ళి. సో సుబోక్ అంటే రేపు అనుకుంటా, రేపు రమ్మని చెప్తున్నారండి 6 లోపలికి అనమాట. సో వీలైతే వెళ్తానండి, లేకపోతే లేదు. ఇక్కడ ఏంటంటే అండి, మనకి ఇక్కడ కాశీ వచ్చిన వాళ్ళు ఇంకో ట్రిప్, అయోధ్య ట్రిప్ కొని చేసేచ్చండి. జస్ట్ ఇక్కడ నుండి 5 hours జర్నీ అనమాట ట్రైన్ మీద. ఆ ట్రైన్ వచ్చేసి 70 రూపీస్ అండి కాస్ట్ జనరల్. సో ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ ఉండాలని చెప్పి నేను ఫుల్ టూర్లో చెప్పినప్పుడు చెప్తాను అనమాట. సో నేనైతే అయోధ్య వెళ్ళట్లేదండి, నేను వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 days సరిపోదండి కాశీ ఎక్స్ప్లోర్ చేయడానికి. చాలా బాగుందన్నమాట. సో అట్లీస్ట్ ఒక 5-6 days ఉంటే అయోధ్య వెళ్ళడానికి నాకు ఒక ఛాన్స్ ఉండేది. సో నేనైతే వెళ్ళట్లేదండి. అయోధ్య వెళ్తే నేను ఇక్కడ అన్నీ చూడకపోతాను అనమాట. సో అందుకని చెప్పి ఈసారికి అయోధ్య వెళ్ళట్లేదు. ఇంకా కాశీ వస్తే కనుక 5 days పైనే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ. అది మనకు రూమ్స్ తక్కువ, అన్ని తక్కువ, చాలా పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అయోధ్య వెళ్ళడానికి 70 రూపీస్ టికెట్ జనరల్లో, మళ్ళీ రావడానికి 70 రూపీస్ 140. అక్కడ నుండి మనకి అయోధ్య రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ వచ్చేసి 1 kilometer అనమాట. జస్ట్ ఆటో తీసుకుంటే వెళ్ళవచ్చు. సో అది నేను ఫుల్గా డీటెయిల్స్ కనుక్కుంటే ట్రైన్ నెంబర్తో సహా నేను ఫుల్ టూర్లో పెడతాను అనమాట. చూడండి, మనం ఇప్పుడు వెళ్తున్నాం తాళభద్రేశ్వర స్వామి టెంపుల్ అండి. సో ఈ టెంపుల్ ఫేమస్ దేనికంటే శివలింగం ఉంటుంది కదా, అది బియ్యం గింజ అంతా పెరుగుతుందంట రోజు. సో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట అది. ఇది వచ్చేసి పాండే హవేలీ, అదే మన తెలుగు వాళ్ళ ఏరియా నుండి ఒక 200 meters ఉంటుంది అనమాట, అంతే. సో ఇదేనండి ఆ టెంపుల్. లోపలికి వెళ్దాం పదండి. సో చాలాసార్లు తీసాను ఈ ట్రిప్లో షూస్. సో ఇలా వెళ్ళిపోతే మనకి ఇలా ఉందన్నమాట. లోపల పైన రేకు, అన్ని గదుల కింద ఉన్నాయి. చూసా తెలుగు రావాల్సింది అక్కడ శరణమయ్యప్ప అని. టెంపుల్స్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే అన్ని చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ టెంపుల్ ఇన్సైడ్ చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మీకు మెయిన్ దేవుని చూపిస్తాను అండి. అదిగోండి మనకి సొమ్ము ఉంది కదా, దీంట్లో వాటర్ తెచ్చుకుంటే మనం దేవుడి మీద కూడా వేయచ్చు అనమాట. ఇప్పుడు వాటర్ తెస్తున్నాను నేను. వాటర్ ఎక్కడ ఉంది? పని ఓకే. సో ఈ టెంపుల్ ఏంటంటే అండి, మీరు చూసారు కదా శివలింగం, అది రోజుకి ఒక బియ్యం గింజంత హైట్ పెరుగుతుందంట. అదే కొంచెం లావ్ అవుతుందంట. సో అదనమాట ఇక్కడ ఫేమస్ ఈ టెంపుల్ వచ్చేసి. చాలా బాగున్నది. ఇది వచ్చేసి పక్కనే ఉంటుందండి, తెలుగు వాళ్ళు ఉన్న ఏరియా పక్కనే. ఖచ్చితంగా విజిట్ చేయండి, దగ్గరే. ఇప్పుడే అదే వాటర్ వేసి వచ్చేసానండి. ముసలవాడిని అని తిడుతుంది, భగవాన్ టెంపుల్కి వచ్చి ఫోన్ వీడియోలు తీయడం ఏంటి అని చెప్పి. శుభ్రంగా భగవాన్ దర్శనం చేసుకొని చెప్తుంది, హిందీలో తిడుతుంది అనమాట. అందుకే మూలకి వచ్చేసాను. సో ఇక్కడ చూపిస్తాను చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో గుడి. సో అది చూసారా? నేను అటు సైడ్ వెళ్తే మళ్ళీ నేను దొబ్బలాడుతుంది.
అందుకని చెప్పి ఇక్కడ ఉన్నాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే పక్కనే ఒక పెద్ద ఉన్నదండి, ఇది దీని ఏంటో కూడా మనకు తెలియదు. ఈ వీడియో అనమాట మనల్ని తిడుతుంది. కుండలో ఇల్లు చాలా చల్లగా ఉన్నాయి. చూసుకుని మనం వచ్చేస్తున్నాం బయటికి. చూసారు కదా టెంపుల్ ఎలా ఉంటుంది, శ్రీ తిలబండేశ్వర్ మహాదేవ్ టెంపుల్. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోదాం. చాలా బాగుందండి, ఇది చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. కాసేపు ఈ టెంపుల్ దగ్గర కూర్చుని అయితే వెళ్ళిపోతాను ఇంకా ఆశ్రమంకి. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.